మీరు సంపూర్ణంగా మార్చబడాలి. ఏ దాంట్లో సంపూర్ణత? నీ మాటలు సంపూర్ణంగా పరిశుద్ధమైన మాటలు వస్తున్నాయా? నీ చూపు పరిశుద్ధంగా ఉంటుందా? నీ ప్రార్థనలో సంపూర్ణత లేదు, నీ ప్రేమలో సంపూర్ణత లేదు, నీ దీర్ఘశాంతంలో సంపూర్ణత లేదు, నీ దయాలత్వంలో సంపూర్ణత లేదు. ఈ సంపూర్ణత ఏది లేకుండా దేవుడి చిత్తం నీకు ఎట్లాగా బయలుపరుస్తాడు? దేవుడు ఎట్లా బయలుపరుస్తాడు? ఆయన ఎట్లాగా నువ్వు పరిశుద్ధులుగా మార్చబడతావు? అందుకే దేవుడు అంటున్న మాట, నిన్ను ఏర్పరచుకుంది ఎందుకు తెలుసా? నీవు పరిశుద్ధులుగా మార్చబడాలని, పరిశుద్ధులుగా తగినట్టుగా నువ్వు జీవించాలని. పరిశుద్ధులుగా తగినట్టుగా జీవించాలంటే మొదటిగా దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించాలి. దేవుని చిత్తం నువ్వు గ్రహించాలంటే నువ్వు సంపూర్ణంగా మార్చబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా మార్చబడాలి? నువ్వు సంపూర్ణంగా మార్చబడితే అప్పుడు ఆ ఆత్మ ఉన్న దేవుడు నీకు